హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను తాలింపు లేకుండా టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా కడిగేసుకున్న చికెన్ అయితే ఈ వేడెక్కిన ఆయిల్లోనే వేసుకోవాలన్నమాట. చికెన్ని బాగా కడగాలి. ఫస్ట్ ఒక 2-3 సార్లు కడిగేసిన తర్వాత ఆయిల్ పెట్టుకొని ఆయిల్లోని ఇలా వేసుకోవాలి. బాగా వేడెక్కిన ఆయిల్ ఇలా వేస్తే ఏమవుతుందంటే చికెన్ త్వరగా ఉడుకుద్ది అనమాట, బాగుంటుంది. ఈ ఉల్లిపాయలకు ఒక స్టోరీ ఉంది, అవి ఏంటో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు చికెన్ ఎలా చేసుకోవాలి అంటే ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. తాలింపు లేకుండా ఆయిల్లో వేసాం కదా, ఆయిల్లో వేసిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఆ పసుపు వేసుకొని ఈ కట్ చేసిన ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వాటిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట అందులోని. అప్పుడు అదే మనం తాలింపు పెట్టాలి అంటే ఫస్ట్ అల్లం పేస్ట్ అవన్నీ ఎక్స్ట్రా ఏమేమి వేసుకోవాలో అవన్నీ వేసుకుంటాం కదా. నేను అవి ఏం లేకుండా సింపుల్గా చెప్తున్నాను అనమాట. ఒక ఉల్లిపాయ, కొంచెం పసుపు వేసుకొని వీటిని ముక్కలకి పట్టేలాగా తిప్పుకోవాలన్నమాట. ఆ పసుపు మొత్తం ఆ ముక్కలకి పట్టేసుకునేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట. కలిపేసుకొని ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ అలాగా ఉంచేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఆ పసుపు ఉల్లిపాయలు దానికి పట్టేస్తాయి అన్నమాట. ఎంతసేపు ఒక 20 మినిట్స్లో అయిపోద్దబ్బా ఈ కర్రీ చేయడం. అయితే కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి, కర్రీకి సరిపోయేంత అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలన్నమాట. అల్లం పేస్ట్ వేసుకొని అల్లం పేస్ట్ని కూడా ఈ ముక్కలకు పట్టేలాగా తిప్పాలన్నమాట. బాగా తిప్పేసుకుంటే చాలా గ్రేవీ కూడా వస్తుంది అన్నమాట ఇలా చేసుకోవడం వల్ల. అంటే అలా చేసిన గ్రేవీ వస్తుంది, బట్ కానీ ఇదేంటంటే సింపుల్గా త్వరగా అయిపోవాలి అని చెప్పేసి సింపుల్గా చేస్తుంది, బాగోదేమో అని మాత్రం అనుకోమాకండి. దానికి దీనికి ఏ మాత్రం తగ్గదనమాట. అంత బాగుంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసుకొని చూసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని అందులో వేసేయాలన్నమాట. ఆ టమాటా ముక్కలకి పైన కొంచెం కారం, అంటే మనకి సరిపోయేంత కారం వేసుకొని, కారం తర్వాత సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం సాల్ట్ వేసుకోలేదు కదా, ఇదే మెయిన్ కదా మనకి టేస్ట్. సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్, కారము, పసుపు. ఇందాక పసుపు ఆల్రెడీ అందులో వేసేసుకున్నాం ఉడికించేది. ఇప్పుడే ఉప్పు వేసుకున్న తర్వాత వీటిని కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక 15 నిమిషాలు అలా మూత పెట్టేసి వదిలేయాలన్నమాట. ఒక 10-15 నిమిషాలు మూత పెట్టి తీసేసిన తర్వాత గ్రేవీ ఉంటుంది, అసలు నెంబర్ 1గా కనిపిస్తుంది పైకి. మీరే నమ్మలేకపోతారు ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది.